అయ్యో అయ్యో అయ్యయ్యో ఎంత పని అయిపోయా రాహుల్ బాబు. నిజం చెప్తున్నా, ఈ చెయ్యి పార్టీలకు వచ్చిన కష్టం చిన్నగలేదు కదా. ఈడ మన శ్రీమాను రేవంత్ సార్ వారు ఇన్ని గెలుస్తాం అన్ని గెలుస్తాం, చెయ్యి పార్టీకి బొచ్చడి సీట్లు వస్తాయి అని గానలహరి పెట్టే కదా. కానీ ఇంకో దిక్కేమో చెయ్యి పార్టీ గెలుచుడు పక్కకు పెట్టు, అసలు రాహుల్ బాబు గెలుచుడే కట్ట ఉన్నట్టున్నది కదా చూస్తా. అంటే ఈ తాప లోక్సభలో కూడా అడుగు పెట్టే తట్టే లేడని అంటున్నారు. ఎందుకో చూడండి ఇక జర మీరే. రాహుల్ బాబుకు ఎంత కష్టం వచ్చే, ఎట్లుండే కాంగ్రెస్ ఎట్లయిపాయే. అయితే రాహుల్ గాంధీ సారు పోయిన ఎలక్షన్లప్పుడు ఆమేదిలో ఉన్ను వయనాడ్లా పోటీ చేస్తే ఆమేడిలో ఓడిపోయిండు. వయనాడ్ల గెలిచి లోక్సభలో అడుగుపెట్టిండు. ఇక ఈ తాప గదే వయనాడ్ల పోటీ చేస్తే ఈడ కూడా ఓడిపోవుడు ఖాయం అని చాలా మంది చెప్తూనే ఉన్నారు. ఇక ఆమేటిల్నేమో పోయినసారే ఓడిపాయే. ఎట్లా 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 అని ఇటుగించుకొని అక్కడికత్తే వయనాడ్కి వెళ్ళి కూడా బిస్తర్ కట్టేసి మళ్ళా రాయ్ బరేలీ తొవ్వ పట్టిండు. అంటే రాహుల్ బాబు వారు ఈ తాప రాయ్ బరేలీ నుంచి పోటీ ఎత్తాడు అన్నట్టు. అయితే ఈ పువ్వు పార్టోళ్ళు ఎప్పటి సందో చెప్తూనే ఉన్నారు, రాహుల్ బాబు ఈ ఎలక్షన్లల్లో పారిపోతాడు, పోటీ చేసుడు కూడా అనుమానమే, పోటీ చేసినా గెలవడు, గెలిపించిన జనాలకు ఏం చేసింది లేదు అని దెప్పి పొడుస్తూనే ఉన్నారు. మోదీ సారు కూడా 2-3 మాటలు అన్నాడట, రాజకీయంలో గెలుచుడు రాహుల్ బాబుతోని కాని పని అని కారడం కూడా ఆడిండు. అగో ఇప్పుడు రాహుల్ బాబు రాయ్ బరేలీ తొవ్వ పట్టంగానే మోదీ సారు మల్లో మల్క బనాయించిండోల్లా. అగో ఏమంటుండో ఇనుండ్రి, నేను తెలుగులో చెప్తా గాని. मैंने तो पहले ही कहा था कि इनकी मैंने पार्लियामेंट में कहा था, तब तो चुनाव को 2 महीने की 3 महीने की देर थी। मैंने कहा था इनकी सबसे बड़ी नेता चुनाव लड़ने की हिम्मत नहीं करेगी, वो डर के मारे भाग जाएगी। और वो भाग करके राजस्थान गई और राजस्थान से राज्यसभा में आई और हुआ भी यही। मैंने पहले ही बता दिया था कि शाहजादे वायनाड में हारने वाले हैं और हार के डर से जैसे ही वायनाड में मतदान समाप्त होगा वो दूसरी सीट खोजने लग जाएंगे। और अब दूसरी सीट पर भी उनके सारे चेले चपाटे कह रहे थे अमेठी आएंगे, लेकिन अमेठी से भी इतने डर गए, वहां से भागकर अब रायबरेली में खोज रहे हैं रास्ता। ये लोग घूम कर सबको कहते हैं डरो मत, मैं भी आज उन्हें कहता हूं और बड़े जी भर के कहता हूं, अरे डरो मत, భాగో మత్. ఆగనట ఏమన్నాడంటే, నేను చెప్పలే రాహుల్ బాబు భయపడతాడు పారిపోతాడు అని నేను అనలేదు అన్నట్టుగానే వయనాడ్ను ఇడిచిపెట్టి పారిపోయిండు. పిలగానికి ధైర్యం లేనే లేదు, రాజకీయంలా గెలుసుడు కూడా ఆయనతోని కాని పని, పిరికి పిత్తులోడు అని అనబట్టిండోల్లా. అయ్యయ్యయ్యో ఏం హాలత్ అయిపోయింది చూడురిగా కాంగ్రెస్ది. ఇక చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చుడు పక్కకు పెట్టు, కమస్కం రాహుల్ బాబు ఒక్కడు గెలిచినా అదే 10,000 ఇజ్జతన్ను ఉంటది అన్న కాడికి వచ్చిందట కథ. ఇక ఇప్పుడు మోదీ సారు వారి కాడికి పోదాం. సారిచ్చే పర్ఫార్మెన్స్ మీద కూడా అటు చెయ్యి పార్టోళ్ళు జర గట్టిగానే అరుచుకుంటున్నారు. గా కర్ణాటకల దేవేగౌడ్ మన్వడు ప్రజ్వల్ రేవన్న అనే దివానగాడు గలీజ్ పనులు చేసిండని లోకమంతా చెప్పుకుంటున్నది కదా. వీడియోలు కూడా బయటకు వచ్చినాయట. ఇక అసుంటోని పక్క పొంటి మోదీ సారు పక్కకు కూసోని ఆయన తరపున ప్రచారం కూడా చేసిండు. అగో ఇప్పుడు ఇదే ముచ్చట చెయ్యి పార్టోలు తిట్టాండ్రు. ఆ ప్రజ్వల్ అనేటోడు బేకార్గాడని ఎరకయ్యి కూడా మోదీ సారు ఎన్కేసుకొచ్చిండు, వాడు జర్మనీ వారిపోయేందుకు సాయం కూడా చేసిండు అని వాళ్ళు అంటున్నారు. మొత్తానికి ఇగో ఇట్లా నడుస్తున్నదోల్లో 2 పార్టీల నడమ రాజకీయం.